హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన హైదరాబాద్ దగ్గరలో ఉన్న కీసరగుట్ట టెంపుల్కి అయితే వచ్చేసాం. నిజంగా ఈ టెంపుల్ ఇంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. సో మరి లేట్ చేయకుండా టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. మనం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం అయితే ఆర్చి దాటి ఎంట్రీ అవుతున్నాము. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో అయితే రోడ్ మొత్తం నెమలీలతో నిండిపోయి ఉంటుందంట. ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ టైంలో వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ కీసరగుట్ట సికింద్రాబాద్ నుండి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈసీఎల్ నుండి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మనకి ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది. అక్కడ నుండి మనం టెంపుల్ దగ్గరికి రాగానే మనకి కృష్ణుడు నంది అయితే దర్శనమిస్తారు. ఈ ఆలయం చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, పెద్ద పెద్ద చెట్ల మధ్య పెద్ద రాయి మీద ఒకే ఒక రాయి మీద గుడి ఉన్నట్టుగా ఈ ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయం అయితే చాలా చాలా పురాతనమైనది. ఈ ఆలయానికి ఎంట్రీ కావడానికి మనకి టికెట్ అయితే ఉంటుంది. 2 వీలర్‌కి అయితే 20 రూపీస్, 4 వీలర్‌కి అయితే 50 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. మనం కొండ మీద నుండి వెళ్తుంటే వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. పెద్ద పెద్ద చెట్లు, ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉందో చూడండి. మనకి కొండ పై వరకు వెహికల్స్ని అయితే అలో చేస్తారు. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి. ఇప్పుడు మనమైతే వెహికల్ పార్క్ చేసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఒక్కసారి చూడండి వ్యూ ఎలా కనిపిస్తుందో. వ్యూ అయితే సూపర్ ఉంది. కొండ పైనుండి చూస్తూ ఉంటే పచ్చని చెట్లు, చల్లటి వాతావరణం ఎలా కనిపిస్తుందో చూడండి. మనం ఎటు చూసినా కానీ పచ్చని చెట్లు అయితే మనకి కనిపిస్తవి. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి మనకి టెంపుల్ గోపురాలు కనిపిస్తవి చూడండి ఎంత బాగున్నాయో. క్లౌడ్స్ మధ్యలో ఎలా ఉన్నాయో చూడండి. మనకి మధ్యలో గోపురం కనిపిస్తుంది చూడండి, అదైతే మెయిన్ టెంపుల్. మనకి ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి కూడా చెప్పుల స్టాండ్ కూడా ఉంది. మనమైతే ఇక్కడ చెప్పులు పెట్టేసుకొని లోపలికైతే వెళ్ళిపోవాలి. మనం టెంపుల్లోకి ఎంట్రీ కాగానే ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత పెద్దదిగా ఉందో. అలాగే మనకి టెంపుల్ ముందు అయితే శివుడు కూడా దర్శనం అయితే ఇస్తాడు. చూడండి శివుడు విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో. ఈ టెంపుల్లో అయితే ఎటు చూసినా కానీ చాలా మంకీస్ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు మనమైతే టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము. దీనిని కీసరగుట్ట అని కూడా పిలుస్తారు. ఇక్కడ ధ్వజస్తంభం చుట్టూ చూడండి చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడ దీపాలు పెట్టి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. మనకి ఇక్కడైతే ఫొటోస్ అస్సలు తీసుకోనివ్వరు. ఇక్కడైతే మనకి శివుడు, అతని భార్యలు భవాని, శివదుర్గలైతే దర్శనమిస్తారు. మేము వెళ్ళిన టైంకి అయితే ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతున్నది. టెంపుల్ లోపల అయితే చాలా బాగుంది. అలాగే బయట చూడండి గోపురాలు ఎంత బాగున్నాయో. ఒకసారి మీరు కూడా చూడండి, చూపిస్తా. ఇక్కడైతే మొత్తం 3 గోపురాలు ఉన్నాయి. నాకైతే మెయిన్గా ఈ గోపురం అయితే చాలా బాగా నచ్చింది. చాలామంది అయితే అక్కడికి వచ్చి అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ గోపురము కలర్స్ తోటి చాలా బాగుంది కదా, ఫొటోస్ అయితే మంచిగా వస్తున్నాయి. అలాగే మనకి పక్కన శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. మనకిక్కడ పెద్ద రావి చెట్టు కింద నాగదేవతల ఆలయంతో పాటు పెద్ద ధ్వజస్తంభం కూడా దర్శనం అయితే ఇస్తుంది. రాగి చెట్టు కింద ఆలయము, ధ్వజస్తంభము చూడడానికైతే చాలా బాగుంది. ఈ ఆలయంలోనైతే ఫొటోస్ అస్సలు తీసుకోవద్దు, కానీ మీకోసం అయితే నేను తీసి చూపిస్తున్నాను. ఈ ఆలయం బయటనైతే ఎటు చూసినా చాలా శివలింగాలు అయితే కనిపిస్తాయి. ఈ శివలింగాలకైతే చరిత్ర కూడా ఉంది. ఆ చరిత్ర ఏంటో ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మేము వెళ్ళినప్పుడు అయితే దేవుణ్ణి కూడా ఊరేగింపిస్తున్నారు.
ఆలయం చుట్టూ అయితే ఎటు చూసినా కానీ శివలింగాలైతే కనిపిస్తవి. వీటిని అయితే హనుమంతుడు కోపంతో విసిరేశాడంట. రావణుణ్ణి చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాడంట. దీనికోసం కొండలు, పచ్చదనం చుట్టూ ఉన్న ఈ అందమైన లోయను ఎంచుకొని వారణాసి నుండి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతునికి చెప్పాడంట. హనుమంతుడు రావడానికి ఆలస్యమవ్వడంతో శుభగడియలు సమీపిస్తున్న సమయంలో శివుడు స్వయంగా శ్రీరాముడి ముందు ప్రత్యక్షమై శివలింగం ఇచ్చాడంట. అందువల్ల ఆలయంలోని లింగాన్ని స్వయంభులింగం అంటారు. శ్రీరాముడు ప్రతిష్ఠించినందువల్ల ఈ దేవుణ్ణి రామలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. కొంత సమయం తరువాత వారణాసి నుండి 101 లింగాలతో హనుమంతుడు వచ్చాడంట. తాను తెచ్చిన లింగాలన్నీ ఆ ప్రాంతమంతా విసిరేశాడంట. ఇప్పటికీ కూడా అనేక లింగాలు ఆలయం బయట అన్ని చోట్ల చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. హనుమంతుని బాధను చూసిన శ్రీరాముడు ఆలయంలో జరిగే పూజల్లో తనకు కూడా ప్రాధాన్యత ఇస్తానని మాటిచ్చాడంట. లింగం ప్రతిష్ఠించిన కొండను కేసరిగిరి, కేసరి కుమారుడు హనుమంతుడు అని అన్నాడంట. కొండ బయటనైతే శివలింగాలు కూడా చాలా పడి ఉన్నాయి. కాకపోతే అటు సైడ్ పోవడానికైతే రాదు. ఇంకా అటు సైడ్ డెవలప్ అయితే చేయలేదు. ఇక్కడ ఒక అతను కోతికి కొబ్బరి చిప్ప ఎలా ఇస్తున్నాడో చూడండి. మనకి పోవడానికి దానికి దీనికి మధ్యలో కొంచెం ఇట్లా లేక్ లాగా అయితే ఉంటుంది. మీరు ఎటు చూసినా కానీ ఈ టెంపుల్లోనైతే చాలా శివలింగాలు ఇట్లా పడి ఉంటవి. కొన్నిటికైతే పూజలు చేసి ఉంటవి. ఇంకా కొన్నిటికి ఇట్లా అలంకరణతో అయితే ఉండవు. ఇక్కడ కనిపిస్తున్న హనుమంతుడు చూడండి ఎంత పెద్దదిగా ఉన్నదో. ఇదైతే చాలా బాగుంది. ఇక్కడైతే మొత్తం 101 శివలింగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నవి. అవి ఎక్కడ ఉన్నాయో కూడా కొన్ని అయితే తెలియవు. ఈ ప్లేస్కి మీరు వచ్చారా లేదా కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా రండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన. నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది. నాకు ఈ టెంపుల్ హైదరాబాద్లో ఉంది అని రీసెంట్గానే తెలిసింది. నేను ఎన్ని టెంపుల్స్ విజిట్ చేసినా కానీ నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. అన్నిటికన్నా చాలా బాగుంది టెంపుల్ అయితే. వన్స్ మీరు కూడా వచ్చి విజిట్ చేసి వెళ్ళండి. టెంపుల్ ఎలా ఉందో కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి.